ఓకేనా. The foremost topic we are discussing today was this Java query. ఓకేనా, Java query, HTML CSS methods. ఓకేనా, ఈ Java query CSS as మనం ఏం చెప్పుకున్నాం అంటే సీన్ అబౌట్ ద వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ చూసుకున్నానా. ఓకేనా, అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ చూసుకున్నాం. వైఆర్ కమింగ్ టు టుడేస్ టాపిక్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ జావా క్వెరీ. ఈ జావా క్వెరీ సిఎస్ఎస్ మెథడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది టుడేస్ క్లాస్ లో చూసుకున్నాం. వీ హావ్ సమ్ సిఎస్ఎస్ మెథడ్స్. మనకి సిఎస్ఎస్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి నాన్న. ఆ మెథడ్స్ డిస్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి, వాటి వల్ల వచ్చే యూస్ ఏంటి అనేది ఈ రోజు క్లాస్ లో చూసుకుందాం. నథింగ్ బట్ the method belongs from both HTML and XML documents. ఓకేనా, ఈ CSS మెథడ్స్ ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎక్స్ట్రా మీడియం లాంగ్వేజ్. అంటే ఈ CSS మెథడ్ యూజ్ చేసుకుని మనం ఎలా అయినా మనకి ఈ వర్క్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఈ మెథడ్స్ ని ఎలా మన జావా సిస్టమ్ లో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ జావా కోడ్లో ఎలా పెర్ఫామ్ చేసుకోవచ్చు అనేది మనం చూస్తున్నాం. మనకి ఏమైందంటే ద ఫాలోయింగ్ టేబుల్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్, అంటే మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసుకుని వీఆర్ మ్యానిపులేటింగ్ ఆ HTML అండ్ CSS. అంటే ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తుంటే వీఆర్ మేకింగ్ ఏ చేంజెస్ ఇన్ HTML. అంటే ఈ HTML ని CSS క్యాస్కేడ్ స్టైల్స్ మనం చేంజెస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఏమవుతుందంటే ఈ మెథడ్స్ వాట్ ఎవర్ ది మెథడ్స్ వీఆర్ యూజింగ్. ఓకే, ఈ మెథడ్స్ ఏమైతే మనం వాడుతున్నామో ఆ మెథడ్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఇట్ వర్క్స్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ వర్క్స్ బోత్. ఇది HTML లో వర్క్ చేస్తుంది, అలాగే XML అంటే ఎక్స్టర్మీడియట్ లాంగ్వేజ్ లో కూడా పనిచేస్తుందన్న. ఓకేనా, ఓకే, మనకి కొన్ని ఇచ్చాడు అన్న. వాట్ ఆర్ ద మెథడ్స్ వీఆర్ యూజింగ్ అంటే ఫస్ట్ వచ్చేసరికి యాడ్ క్లాస్ ఫంక్షన్. అంటే మెథడ్ అండ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి యాడ్ క్లాస్ ఫంక్షన్. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి యాడ్ క్లాస్ ఫంక్షన్ అన్న. అంటే ఈ యాడ్ క్లాస్ ఫంక్షన్ యాడ్ ఆర్ వన్ ఆర్ మోర్ క్లాస్ నేమ్స్ టు సెలెక్టెడ్ ఎలిమెంట్స్. యాడ్ వన్ ఆర్ మోర్, యాడ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. అంటే మనం వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి ఈ యాడ్ క్లాస్ యాడ్ క్లాస్ మెథడ్ మనం HTML యూజ్ చేస్తున్నామా. ఈ యాడ్ క్లాస్ మెథడ్స్ అంటే యాడ్ వన్ ఆర్ మోర్ క్లాస్ నేమ్ టు సెలెక్టెడ్. యాడ్ వన్ ఆర్ మోర్ క్లాస్ నేమ్ అన్న. నేమ్ యాడ్ వన్ ఆర్ మోర్ క్లాస్ నేమ్ టు సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఓకేనా, అంటే ఒకటి లేదా అధిక మొత్తంలో ఉన్న ఎలిమెంట్స్ నేమ్స్ యాడ్ చేసి మనం సెలెక్ట్ చేసి వాటికి నేమ్స్ యాక్సెస్ చేయమంటున్నా టు సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఈ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కి మనం యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది యాడ్ వన్ ఆర్ మోర్ క్లాస్ ఎలిమెంట్ నేమ్స్. ఓకేనా, ఒకటి లేదా ఎక్కువ అధిక మొత్తంలో ఉన్న క్లాస్ నేమ్స్ ని యాడ్ చేసుకుని ఓకేనా టు సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఈ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కి మనం ఈ క్లాస్ నేమ్స్ ని యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఏదైతే సెలెక్టెడ్ నేమ్స్ ఉన్నాయో క్లాస్ నేమ్స్ ఉన్నాయో ఆ క్లాస్ నేమ్స్ కి యాడ్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది యాడ్ క్లాస్ అంటే దానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ ఫంక్షన్. ఓకేనా, ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ చూసుకున్నది ఏంటంటే ఆఫ్టర్ క్లాస్ మెథడ్. ఈ ఆఫ్టర్ క్లాస్ మెథడ్ మనం దేనికి వాడతాం అంటే ఇన్సర్ట్ కంటెంట్ ఆఫ్టర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఏదైతే కంటెంట్ ఉందో ఇన్సర్ట్ కంటెంట్ ఆఫ్టర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. మనం జావా కోడ్లో కొన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ కంటెంట్స్ ని ఎలిమెంట్స్ ఆఫ్టర్ దీన్ని ఉన్న ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ ఆఫ్టర్ మెథడ్ వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అపెండ్. ఓకేనా, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి అపెండ్ ఫంక్షన్. అపెండ్ ఫంక్షన్, వాట్ డస్ దిస్ అపెండ్ ఫంక్షన్ ఈ జావా కోడ్ డస్ అంటే ఈ జావా కోడ్ అపెండ్ ఫంక్షన్ లో ఏం చేస్తుంది అంటే నథింగ్ నాన్న. ఇన్సర్ట్ కంటెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఇన్సర్ట్ కంటెంట్ at the end of the selected elements. Selected elements end లో మనకి ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుందన్న. ఓకేనా, నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకునేసరికి append to. అంటే నెక్స్ట్ వచ్చేసరికి append to నాన్న ఇన్సర్ట్ HTML ఎలిమెంట్స్. అంటే ఇది append to అనేది వాట్ డస్ దిస్ append to అంటే ఈ append to మనకి ఏం చేస్తుంది
append to method, what does it do means insert HTML elements at the end of the selected elements. ఓకేనా అంటే ఓకేనా ఇన్సర్ట్ ఇక్కడ అపెండ్ ఫంక్షన్ వాట్ ఇక్కడ అపెండ్ అంటే ఏం చేస్తుంటే కంటెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఓకేనా అట్ ద ఎండ్ ఆఫ్ ద కంటెంట్ ని అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అపెండ్ చేస్తున్నానా. ఇక్కడికి అపెండ్ కి అపెండ్ వచ్చేసరికి ఇన్సర్ట్ ద ఎలిమెంట్స్ అంటే ఇన్సర్ట్ ద HTML ఎలిమెంట్స్ అంటే ఏం చేస్తుందంటే it was insert in the HTML elements at the end of the selected elements, at the end of the selected elements insert the HTML elements. What are the HTML elements that are there? It is asking to insert the HTML elements at the end of the selected elements. అంటే ఏదైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తర్వాత దీన్ని ఇన్సర్ట్ చేయమని మనకి ఇక్కడ ఎన్హాన్స్ చేస్తున్నానా. అంటే దీనికి టు సీ వీ హ్యావ్ టూ డిఫరెంట్ ఐడియాస్ అని అపెండ్ అంటే ఇక్కడ కంటెంట్ అట్ ద ఎండ్ అక్కడ ఏం చేస్తుంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఇన్సర్ట్ ద కంటెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఏమైతే కంటెంట్ నా జావా కోరీలో నాకు ఉందో ఆ కంటెంట్ ని సెలెక్టెడ్ ఎండ్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్స్ ఎండ్ లో ఇన్సర్ట్ చేయమని నేను చెప్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే అపెండ్ టు అనేది ఏం చేస్తానంటే ఇన్సర్ట్ HTML ఓకేనా ఇన్సర్ట్ HTML ఎలిమెంట్స్. ఓకేనా సారీ నాన్న ఇన్సర్ట్ HTML ఎలిమెంట్స్. HTML ఏమైతే HTML ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఎక్కడ సెలెక్ట్ చేయమని సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఎండ్ లో ఈ HTML ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయమని చెప్తుంటే ఏమైతే నేను HTML ఎలిమెంట్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నానో అది ఎక్కడంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. నేను సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నేను చేసుకుంటాను జావా క్వరీలో. ఆ జావా క్వరీలో ఈ ఎలిమెంట్స్ ని ఈ HTML ఎలిమెంట్స్ ని ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఎండ్ లో నేను ఇన్సర్ట్ చేయమన్నా. ఇక్కడికి వచ్చేసరికి కంటెంట్ ఈ ఇన్సర్ట్ కంటెంట్ అనేది అపెండ్ వస్తుంది. HTML అనేది ఎలిమెంట్స్ అనేది అపెండ్ టు ఫంక్షన్ వస్తుంది. అంటే అపెండ్ టు వచ్చేసరికి HTML ఎలిమెంట్స్ వస్తుంది, అపెండ్ వచ్చేసరికి కంటెంట్ వస్తుంది అన్న. దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్ వి హావ్ టు లుక్ ఫార్వర్డ్. అంటే ఇక్కడ ఈ రెండు తేడాలు మనం గమనించాలన్నా. ఎందుకంటే అపెండ్ కి అపెండ్ టు వచ్చేది ఏంటంటే ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ ఎలిమెంట్స్ ఎండ్ లో ఇన్సర్ట్ చేయమన్నాం. ఇక్కడికి వచ్చేసరికి HTML ఎలిమెంట్స్ ని సెలెక్ట్ ఎలిమెంట్స్ ఎండ్ లో ఇన్సర్ట్ చేయమన్నా. దీస్ వర్ ద డిఫరెన్స్ వైల్ వీఆర్ హ్యావింగ్ సమ్ బిట్ ఆఫ్ అంబిగ్యూటీ. ఏదైనా మనం చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి టు అవాయిడ్ దట్ అంబిగ్యూటీ ఈ రెండు ఫంక్షన్స్ ఒకసారి చూసుకోండి. ఆ కన్ఫ్యూజన్ మీరు అవాయిడ్ చేసుకోవడానికి ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ రెండు కూడా ఒకసారి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సిఎస్ఎస్ మెథడ్ మనకి ఏముందంటే ఆల్టర్. ఓకేనా నెక్స్ట్ సిఎస్ఎస్ మెథడ్ అంటే అట్టర్. ఓకేనా మనకి అట్టర్ మెథడ్ ఉందన్నా. అంటే ఈ అట్టర్ వాట్ డస్ దిస్ అట్టర్ మెథడ్ ఇన్ CSS do means sets or returns attributes. ఓకేనా attributes are values of the selected elements. sets or returns ఏం చేస్తుంటే set or returns attributes or అట్రిబ్యూట్స్ లేదా వాల్యూస్ ని మనం ఏం చేస్తాం సెట్స్ ఆర్ రిటర్న్స్ ద అట్రిబ్యూట్స్ ఆర్ వాల్యూస్ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అట్రిబ్యూట్స్ ఆర్ వాల్యూస్ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ని మనం సెట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఏమైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని ఓకేనా సెట్ ఆర్ రిటర్న్ ఆ ఎలిమెంట్ ని సెట్ ఆర్ రిటర్న్ అంటే అట్రిబ్యూట్స్ ఏమైతే అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ లో ఉన్నాయో వాటిని సెట్ చేయడం కన్నా రిటర్న్ చేయడం కన్నా ఇది అట్టర్ అనే మెథడ్ యూజ్ అవుతుందన్న. నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ అంటే నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి బిఫోర్ మెథడ్ ఉంటుందన్న. వాట్ ఇట్ హాస్ మీన్స్ బిఫోర్ మెథడ్ అంటే నథింగ్ బట్ ఇది ఏం చేస్తుందంటే ఇన్సర్ట్ కంటెంట్ బిఫోర్ ది సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఇన్సర్ట్ కంటెంట్ before the selected elements. మనకు ఉన్నాయి కదా అపెండ్ ఏం చేస్తుందంటే
ఇన్సర్ట్ ది కంటెంట్ అట్ ఎండ్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఎలిమెంట్స్ చెప్తుంది. ఈ బిఫోర్ ఏం చేస్తుంటే ఇన్సర్ట్ ది కంటెంట్ బిఫోర్ ది సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏదైతే కంటెంట్ ఇస్తున్నా ఆ కంటెంట్ ని ఈ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ముందు ఇన్సర్ట్ చేయమని నాకు చెప్తున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ మై కంపైలర్ టు అపెండ్ బిఫోర్ కంపైలర్ ఇస్ యూస్డ్ టు ఇన్సర్ట్ మై డేటా. ఓకే, వాట్ ఎవర్ ద కంటెంట్ ఐఎమ్ యూజింగ్ ఇన్ జావా క్వరీ. ఈ జావా క్వరీలో నేను ఈ సిఎస్ మెథడ్ ఏదైతే వాడతా ఈ సిఎస్ మెథడ్ బిఫోర్ ఏమైనా ఎన్హాన్స్ చేస్తుందంటే నేను ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని ఎప్పుడంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ముందు బిఫోర్ దాని ముందుగా ఇది ఈ కంటెంట్ ని ఇన్సర్ట్ చేయమని ప్లేస్ చేయమని అడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లోన్. ఓకేనా, అప్ టు దిస్ అదర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఏ క్లోన్ మెథడ్ అంటే క్లోన్ మేక్స్ ఏ కాపీ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. క్లోన్ అంటే నథింగ్ అన్న ఇట్ మేక్స్ ఏ కాపీ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే క్లోన్ అంటే ఏంటంటే మేక్స్ ఏ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి 6 నా clone method. A clone method, what this clone method means, makes a copy of selected elements. It makes a copy and ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని ఇంకో కాపీ ఎక్స్ట్రా కాపీ చేస్తున్నానో మేక్స్ ఏ కాపీ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఏమైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అంటే ఇంకో కాపీ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అనదర్ కాపీ. అంటే ఇంకో కాపీ నుంచి ఇంకో కాపీ మనకి ఎక్స్ట్రా కాపీ మనకి ఇస్తున్నానా ఇట్ మేక్స్ ఎ కాపీ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి మనకి ఇస్తున్నానా. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్ ఫంక్షన్ అంటే సిఎస్ఎస్ మెథడ్. వాట్ ఆర్ ది సిఎస్ఎస్ మెథడ్ అంటే సిఎస్ఎస్ మెథడ్ మనకి ఏమి ఇస్తుందంటే సిఎస్ఎస్ మెథడ్ మీన్స్ నథింగ్ అన్న సెట్స్ ఆర్ రిటర్న్స్ వన్ ఆర్ మోర్ స్టైల్ ప్రాపర్టీస్. ఓకేనా, సెట్స్ ఆర్ రిటర్న్ one or more. Sets are written one or more ఏం చేస్తుంది sets are written one or more style properties for selected elements and sets are written one or more style properties one or more style properties for selected elements. అన్ని కూడా selected elements కేనా. ఓకేనా, ఎన్ని selected elements కి యూజ్ చేస్తున్నాను one or more selected elements. Sets are written one or more selected elements ana. Next వచ్చేసరికి we are having another method was we are using was nothing nana detach అంటే detach nana detach means detach in the sense nothing nana remove selected elements. ఓకేనా, ఏమైతే ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయమన్నాం. రిమూవ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. రిమూవ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అంటే రిమూవ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కీప్స్ డేటా అండ్ ఈవెంట్స్. అంటే ఇది ఏం చేస్తుంటే బ్రాకెట్ లో రిమూవ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ చేసి దాంట్లో డేటా అండ్ ఈవెంట్స్ మాత్రం అలా ఏం చేస్తుందన్న ఇట్ కీప్స్ ద డేటా అండ్ ఈవెంట్స్ రిమైన్ కాన్స్టెంట్. అంటే దీంట్లో ఉన్న డేటా అండ్ ఈవెంట్స్ కాన్స్టెంట్ వచ్చి రిమైనింగ్ ఎలిమెంట్స్ మరి చేస్తున్నానా. డిటాచ్ కి ఆపోజిట్ ఏంటంటే అటాచ్ ఏం చేస్తుందంటే ఇట్ రిమైన్స్ ఇట్ డస్ నాట్ రిమూవ్ అంటే అది అలా ఫిక్స్. ఇట్ డిటాచ్ మీన్స్ ఇట్ ఫిక్స్ నానా. డిటాచ్ అంటే ఇట్ రిమూవ్స్. ఓకేనా, అంటే డిటాచ్ ఇన్ ద సెన్స్ రిమూవింగ్ నానా. అంటే అటాచ్ కి ఆపోజిట్ వర్డ్ డిటాచ్ మీన్స్ ఇట్ వాస్ రిమూవింగ్. ఓకే, రిమూవ్ అది దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం డిటాచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఎంప్టీ method. What does this empty method do ante nothing and remove all the chain nodes and contents of selected elements. Remove all the child nodes and content. Removing all the child and content nodes ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నా from selected elements. అంటే it is removing all the child nodes and contents
from selected elements అంటే selected elements నుంచి ఇది రిమూవ్ చేస్తున్నాను అంటే it is removing all the chain nodes and content from selected elements అంటే ఈ selected elements ఏమైతే ఉన్నాయో what are the selected elements అది అది చైన్ నోట్స్ దాంట్లో ఉన్న చైన్ నోట్స్ ని దాంట్లో ఉన్న కంటెంట్ ని కూడా అది రిమూవ్ చేస్తుంటే సమ్టైమ్స్ ఇట్ ఓన్లీ రిమూవ్స్ ద కంటెంట్ అండ్ కంటెంట్ మాత్రం చేస్తుంది సమ్టైమ్స్ మనం ఏమైతే చేస్తాం కొన్నిసార్లు ఏం చేస్తామంటేనా మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏదైనా సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఇట్ ఆస్క్ ఫర్ టు రిమూవ్ ద రూట్స్ ఆ రూట్ ఫైల్ కూడా రిమూవ్ చేయమంటే అన్ఇన్స్టాల్ చేయమంటాం మన ఈ సాఫ్ట్వేర్ సిస్టంలో రన్ చేసినప్పుడు ఏమవుతుంటే వెన్ వీ వాంట్ టు అన్ఇన్స్టాల్ ఈ సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ మన సిస్టంలో అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఆస్క్ ఫర్ టు రిమూవ్ ద రూట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ యొక్క రూట్స్ కూడా రూట్ ఫైల్ కూడా అన్ఇన్స్టాల్ చేయమంటారని అడుగుతుంది ఓకేనా అండ్ అన్ఇన్స్టాల్ ఇన్ ద సెన్స్ వీఆర్ రిమూవ్ ద చైల్డ్ రూట్స్ ఇన్ ద సెన్స్ నానా ఇక్కడ చైల్డ్ నోట్స్ అంటే ఇక్కడ ఇటు ఓన్లీ మన కంటెంట్ రిమూవ్ చేస్తుంటే దాంట్లో ఉన్న చైల్డ్ నోట్స్ అలాగే రిమైనింగ్ ఉండిపోతుంది టు రిమూవ్ ద చైల్డ్స్ అంటే ఆ కంటెంట్ ఉన్న రూట్ ఫైల్ కూడా మనం రిమూవ్ చేయడానికి వీఆర్ యూసింగ్ దిస్ empty and we are making empty all the content we are making మొత్తం స్పేస్ మొత్తం empty చేసి we are keeping the space as empty ఆ స్పేస్ ని empty గా పెడతాం that was a called empty class and removing all the chain nodes and ఆ selected elements లో ఉన్న chain nodes what are the elements that are there in a chain node ఆ chain లో ఉన్న elements ని ఓకేనా పార్ట్ కంటెంట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దట్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్న చైల్డ్ నోట్స్ తో పాటు యాజ్ వెల్ యాజ్ కంటెంట్ ఆ చైల్డ్ నోట్స్ ఉన్న ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ ఓకేనా బోత్ వీఆర్ ఆస్కింగ్ అవర్ సిస్టమ్ టు రిమూవ్ ఆ సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే యూజింగ్ దిస్ ఎంప్టీ మెథడ్ ఈ ఎంప్టీ మెథడ్ యూజ్ చేసుకుని వీఆర్ ఆస్కింగ్ దిస్ జావా కోరీ మెథడ్స్ లో ఈ ఎంప్టీ యూజ్ వెన్ ఎవర్ యూజ్ దిస్ ఎంప్టీ కోరీ ఈ ఎంప్టీ కోరీ యూజ్ చేస్తాం వల్ల మనకు వచ్చేదంటే దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అయినా మీ ఎక్కువగా మనం వాడుతాం ఏంటంటే ఎంప్టీ అంటే ఈ ఎంప్టీ అనేది ఏం చేస్తుందంటే సమ్ టైమ్స్ ఓకేనా రిమూవ్ ఇస్ డిఫరెంట్ అంటే మనకి డిటాచ్ అనేది ఏంటంటే ఇట్ ఓన్లీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తుంది బట్ ఇక్కడ ఎంప్టీ పర్సన్కి ఎలిమెంట్స్ కాదు దాంట్లో ఉన్న చైల్డ్ నోట్స్ అంటే చైల్డ్ నోట్స్ కూడా ఆ సెలెక్టెడ్ కంటెంట్స్ ఉన్న చైల్డ్ నోట్స్ కూడా ఇది రిమూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ ఎంప్టీ ఈ ఎంప్టీని మనం ఎలా వాడుతున్నాం నెక్స్ట్ వచ్చేసరికి హ్యాస్ క్లాస్ అంటే ఇది ఎలాగైతే మనం రిమూవ్ కి సెలెక్టెడ్ ఉన్న డిఫరెన్స్ ఇదినా అంటే రిమూవ్ లో ఓన్లీ వీఆర్ హ్యావింగ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ దాంట్లో ఉన్న సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తాం వీఆర్ మేకింగ్ ద చైల్డ్ నోట్స్ క్లియర్ అంటే ఆ చైల్డ్ నోట్స్ వీఆర్ రిమైనింగ్ కాన్స్టెంట్ అదే చైల్డ్ నోట్స్ వీఆర్ నాట్ బాదరింగ్ ఫర్ యువర్ చైల్డ్ నోట్స్ బట్ వై వీఆర్ కమింగ్ టు ఎంప్టీ ఇక్కడ ఎంప్టీకి వచ్చేసరికి వీఆర్ స్పీకింగ్ ద చైల్డ్ నోట్స్ అంటే ఆ చైల్డ్ నోట్స్ కూడా మనం సెలెక్టెడ్ ఎలిమెంట్స్ చైల్డ్ నోట్స్ తో పాటు ఆ కంటెంట్ కూడా మనం రిమూవ్ చేస్తున్నాం యాజ్ వెల్ as వీఆర్ రిమూవ్ ద కంటెంట్ అండ్ ద చైల్డ్ నోట్స్ అంటే మనకి ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ కి ఎలాంటి మనకి ఫంక్షనాలిటీస్ మనకి ఏమాత్రం మనకి ఇంకా ప్రోగ్రామ్ లో ఉండవునా దిస్ వాజ్ ద యూజ్ ఆఫ్ ఎంటీ అంటే ఆ ఫంక్షన్ మనం ఎప్పుడైతే ఎంటీ ఫంక్షన్ యూజ్ చేస్తామో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ కి దాని యొక్క న్యాచురల్ గా ఇంకా మన సోర్స్ ప్రోగ్రామ్ లో ఎలాగ కూడా ఫంక్షనాలిటీ ఉండదు ఇది వచ్చి ఎంటీ నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ అదర్ మోస్ట్ ఫంక్షనాలిటీ వాజ్ హ్యాష్ క్లాస్ అనేది హ్యాష్ క్లాస్ అన్నా నెక్స్ట్ వచ్చేసరికి హ్యాష్ క్లాస్ మెథడ్ అంటే చెక్ ఇఫ్ ఎనీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ ఓకేనా చెక్ ఎనీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ హ్యావ్ చెక్ ఎనీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఓకేనా have a specified class name check any specified class name చెక్ ఎనీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ అంటే ఈ హ్యాష్ క్లాస్ ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్స్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కి ఆ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ ఉందా లేదా అంటే వెన్ వీఆర్ అసైనింగ్ ఎనీ వెన్ వీ అసైన్ హ్యాష్ క్లాస్ మెథడ్ అంటే ఈ హ్యాష్ క్లాస్ మెథడ్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ లో అసైన్ చేస్తామో వెన్ వీ అసైన్ ఏ హ్యాష్ క్లాస్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈ హ్యాష్ క్లాస్ మన ప్రోగ్రామ్ లో అసైన్ చేస్తామో ఇట్ ఆల్వేస్
చెక్ ఫర్ ద ఎలిమెంట్స్ దట్ హ్యావింగ్ హ్యాస్ ఎ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్. దానికి స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ ఉందా లేదా అనేది ఇది ఇమీడియట్లీ చెక్ నానా అది చెక్ చేసుకుంటుంది. అండ్ చెక్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ హ్యాష్ క్లాస్ మెథడ్ వచ్చి యూజ్ ఏంటంటే ఏ ఎలిమెంట్స్ కి ఏ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ ఇచ్చామో అని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ అన్న. అంటే ఏదైనా ఎలిమెంట్ మనం ఏదైనా క్లాస్ మెథడ్ ఇచ్చామో ఆ క్లాస్ మెథడ్ ఏ నేమ్ లో ఉంది ఓకేనా. ఈ క్లాస్ మెథడ్ మనం యూజ్ చేయడం వల్ల వచ్చేది ఏంటంటే ఇట్ ఆల్వేస్ చెక్ ఓకేనా. ఇట్ ఆల్వేస్ చెక్ ది ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్. అంటే ఈ హ్యాష్ క్లాస్ మెథడ్ లో ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క క్లాస్ నేమ్స్ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్స్ ఏమున్నాయి అంటే ఆ క్లాస్ నేమ్ సపోజ్ ఇఫ్ యూఆర్ గివింగ్ సేమ్ క్లాస్ నేమ్స్ అండ్ స్పెసిఫైడ్ ఏదైనా క్లాస్ నేమ్ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ ఇవ్వకపోతే ఇట్ చెక్స్ అండ్ ఇట్ ఆస్క్ ఫర్ టు ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ ద క్లాస్ నేమ్. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది చెక్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంటే మన క్లాస్ నేమ్ ఇవ్వకపోతే కనుక ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ దట్ ద సమ్ ఆఫ్ ద క్లాస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫైడ్ నేమ్. అంటే ఆ వేరియబుల్స్ లో ఉన్న ఆ లిస్ట్ లో ఉన్న వేరియబుల్స్ కి ఎలాంటి క్లాస్ నేమ్ మనం స్పెసిఫై చేయలేదనేది ఇక్కడ మనకు యూజ్ చేస్తుందన్న. ఈ హ్యాష్ క్లాస్ మెథడ్ ఫంక్షన్ మనం ఈ సిఎస్ఎస్ వాడటం వల్ల ఏంటంటే ఇట్ స్పెసిఫై ద క్లాస్ నేమ్ ఓకేనా. ఆ ఎలిమెంట్స్ ని స్పెసిఫై ఎలిమెంట్స్ చెక్ చేసి ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కి స్పెసిఫిక్ క్లాస్ నేమ్ ఉందో లేదని అసైన్ చేయడానికి యూజ్ అవుతుందన్న. నెక్స్ట్ వచ్చేసరికి హైట్ మెథడ్. ఈ హైట్ మెథడ్ వచ్చేసరికి సెట్స్ ఆర్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే సెట్స్ ఆర్ రిటర్న్ ది హైట్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఈ హైట్స్ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ని సెట్ చేయడానికి రిటర్న్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నా. అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఓకేనా. దాని యొక్క హైట్స్ ని ఇది సెట్ చేయడానికి యూజ్ అవుతుందంటే వీ కెన్ సెట్ ఆర్ రిటర్న్. అంటే ఇది ఏం చేస్తుందంటే వీ కెన్ సెట్ అంటే మనం దీంట్లో ఉన్న ఎలిమెంట్ ని సెట్ చేయొచ్చు అంటే వీ కెన్ సెట్ ఆర్ రిటర్న్ ది హైట్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఆ ఎలిమెంట్స్ ని మనం సెట్ చేయొచ్చు అంటే వీ కెన్ సెట్ దోస్ హైట్. అంటే మనం వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ యూజింగ్ జావా కోరీలో మనం వీఆర్ యూజింగ్ ది సిఎస్ఎస్ మెథడ్స్ లో ఈ సెట్ హైట్స్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే వీ కెన్ హైట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద హైట్ ఆఫ్ ఆ యొక్క లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క హైట్ ని మనం వీ కెన్ ఈజీలీ సెట్. అంటే మనం సెట్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద హైట్ మెథడ్. అంటే ఎలిమెంట్స్ ని యొక్క హైట్ అంటే టు ఇన్సర్ట్ ద హైట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అంటే ఉన్న వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సపోజ్ ఐఎమ్ గివింగ్ 20 to 30 ఎలిమెంట్స్ ఇచ్చాను నా లిస్ట్ లో. ఆ 20 to 30 ఎలిమెంట్స్ లిస్ట్ యొక్క హైట్ వెరిఫై చేయడం, ఆ హైట్ వెరిఫై చేయడమే కాదు దాని రిటర్న్ కూడా వాల్యూని కూడా రిటర్న్ చేయడం ఈ హైట్ యొక్క ఫంక్షనాలిటీ అన్న. అంటే ఈ సెట్స్ ఆర్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ అంటే ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ యొక్క హైట్ ని ఓకేనా దాని యొక్క ఫంక్షనాలిటీని ఓకేనా దాని యొక్క నేచురాలిటీని ఇది ఏం చేస్తుంది హైట్ అనే ఫంక్షన్ మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ అవర్ నెక్స్ట్ టాపిక్ వాస్ ఇన్నర్ హైట్ ఓకేనా. అంటే ఇన్నర్ హైట్ అంటే వీఆర్ హ్యావింగ్ ఏ ఫంక్షన్ ఆఫ్ హైట్ ఉంది ఆల్రెడీ. వాట్ డస్ దిస్ ఇన్నర్ హైట్ అంటే వాట్ డస్ దిస్ ఇన్నర్ హైట్ డస్ మీన్స్ ఇన్నర్ హైట్ ఆల్వేస్ ఇన్నర్ హైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నర్ హైట్ ఉందన్న. ఈ ఇన్నర్ హైట్ ఆల్రెడీ వీఆర్ సీయింగ్ అబౌట్ హైట్ అనేది ఫంక్షన్ మనం చూస్తున్నాం. వాట్ డస్ దిస్ ఇన్నర్ హైట్ సి అండ్ ఇన్నర్ హైట్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఓకేనా. ఇన్నర్ హైట్ ఏం చేస్తుందంటే ఇన్నర్ హైట్ రిటర్న్స్ ద height of an element ఓకేనా including ఓకేనా రిటర్న్స్ ద హైట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇట్ ఓన్లీ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ఎలిమెంట్. అంటే ఈ ఇన్నర్ హైట్ వాట్ ఆర్ దిస్ ఇన్నర్ హైట్ దిస్ ఇన్నర్ హైట్ బీయింగ్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇట్ ఓన్లీ రిటర్న్స్ ది హైట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అంటే హైట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తున్న నథింగ్ గానా. మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చదువుకున్నప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం చూసినప్పుడు వన్ వే క్రియేటింగ్ బార్డర్స్ ఆఫ్ స్టైల్స్ క్రియేట్ చేసినప్పుడు వీ హావ్ సీన్ అబౌట్ ద ఫ్యాడింగ్ ఓకేనా. అంటే బార్డర్ క్రియేట్ చేసిన పేజెస్ కి ఫ్యాడింగ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాడింగ్ లెంత్ కూడా ఈ ఇన్నర్ హైట్ యూజ్ చేసి ఆ ఇన్నర్ హైట్ వచ్చేసరికి ఆ హైట్ ని కూడా రిటర్న్ చేస్తాను. ఇట్ కాల్కులేట్స్ ద ఫ్యాడింగ్ లెంత్. అంటే ఫ్యాడింగ్ హైట్ కూడా ఇది కాల్కులేట్ చేస్తాను. దిస్ వాస్ ద అందర్ ఫంక్షన్ యూజింగ్ దిస్. ఇది ఒక ఫంక్షనాలిటీ వైల్ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్నర్ హైట్. అంటే ఇన్నర్ హైట్ వల్ల వచ్చేదంటే ఇట్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అంటే సింపుల్ రిటర్న్ ద హైట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కాదన్నా ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్యాడింగ్ ఓకేనా. అది ఫ్యాడింగ్ ఓకేనా. ఆల్సో ఇది ఫ్యాడింగ్ తో పాటు ఫ్యాడింగ్ ఓకేనా ఫ్యాడింగ్ అండ్ బార్డర్ అంటే బార్డర్ కూడా కాల్కులేట్ చేస్తుంది ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో కాల్కులేట్స్ ఫ్యాడింగ్ అండ్ బార్డర్. అంటే ఇది
ప్యాడింగ్ అండ్ బార్డర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నానా ఇది దీనివల్ల వచ్చే యూజ్ నెక్స్ట్ మనకి ఇంకా మెథడ్స్ ఉన్నాయి అందర్ మెథడ్స్ వాస్ వీఆర్ సీయింగ్ అబౌట్ అనదర్ మెథడ్ వాజ్ ఓకేనా ఇన్నర్ విత్ వాట్ డస్ దిస్ ఇన్నర్ విత్ అంటే ఈ ఇన్నర్ విత్ ఏం చేస్తుంది అంటే నథింగ్ నానా ఓకేనా దిస్ వాస్ నానా ఐఎమ్ అరేంజింగ్ దిస్ బోర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నర్ విత్ నానా వాట్ డస్ దిస్ ఇన్నర్ విత్ డూ అంటే ఇన్నర్ విత్ ఏం చేస్తుంది ఈ సిఎస్ మెథడ్స్ లో అంటే నథింగ్ డస్ అనా ఇట్ డస్ ఇన్నర్ విత్ రిటర్న్స్ ద విత్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఓకేనా రిటర్న్స్ ద విత్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఓకేనా ఎలిమెంట్స్ యొక్క విత్ ని రిటర్న్ చేస్తున్నారు రిటర్న్ ద విత్ ఆఫ్ ది ఆ ఎలిమెంట్స్ యొక్క విత్ ని రిటర్న్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ ఇన్నర్ విత్ అన్న రిటర్న్స్ ద విత్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ అంటే మనకి ఈ సిఎస్ మెథడ్స్ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఓకేనా వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ యూజింగ్ అంటే ఆ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క విత్ ని మనం రిటర్న్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ ఫంక్షనాలిటీ ఇన్నర్ విత్ అంటే ఇట్ ఓన్లీ రిటర్న్స్ ద విత్ ఆఫ్ ద ఎలిమెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్ ఓకేనా ఇది ఈ ఇన్నర్ విత్ వచ్చేసరికి ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్సర్టింగ్ ద విత్ ఆఫ్ ద రిటర్న్స్ ద విత్ ఆఫ్ ఎలిమెంట్ ఇది విత్ ఆఫ్ ద ఎలిమెంట్ ని రిటర్న్ చేయట్లేదు ఓకేనా ఇట్ ఇంక్లూడింగ్ ఫ్యాడింగ్ బట్ నాట్ బార్డర్ అంటే ఫ్యాడింగ్ ని ఇంక్లూడ్ చేసుకోవడం కానీ బార్డర్ ని ఇంక్లూడ్ చేసుకోవడం ఇట్ ఓన్లీ అప్ టు ఫ్యాడింగ్ వరకు ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది కానీ దాని యొక్క బార్డర్ లెంత్ ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది బిఫోర్ మనం ఫంక్షన్ చూసుకున్నప్పుడు ఇన్నర్ హైట్ చూసుకునేసరికి ఇట్ ఇన్క్లూడ్స్ బార్డర్ అండ్ ఫ్యాడింగ్ బార్డర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఓన్లీ ఇన్క్లూడ్స్ ఫ్యాడింగ్ బట్ నాట్ బార్డర్ ఇంక్లూడ్ చేసుకోవడం దట్ వాస్ ద ఇన్నర్ విత్ యొక్క అడ్వాంటేజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇందాక మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చూసానన్నా ఇన్సర్ట్ ఆఫ్టర్ రిమూవ్ ఫంక్షన్ చూసాం ఇన్సర్ట్ ఆఫ్టర్ insert after what does this does means insert HTML elements after selected elements insert HTML elements ఓకేనా ఆఫ్టర్ ఎక్కడ ఇన్సర్ట్ చేయబడుతుందంటే ఆఫ్టర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తర్వాత ఈ HTML ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయబడుతుంది ఇన్సర్ట్ ఆఫ్టర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఏవైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తర్వాత ఈ ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయబడుతుంది ఇట్ ఆస్కింగ్ టు ఇన్సర్ట్ ఆఫ్టర్ ఫంక్షన్ వాట్ డస్ ఇట్ డస్ మీన్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాట్ ఆర్ ద ఎలిమెంట్ దట్ ఆర్ దేర్ అంటే నేను కొన్ని ఎలిమెంట్స్ నేను తీసుకుంటున్నాను ఆ ఎలిమెంట్స్ ని ఈ మెథడ్స్ లో నేను తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ ని ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటుందంటే ఐఎమ్ యూజింగ్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అంటే ఈ ఇన్సర్ట్ ఆఫ్టర్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాట్ ఆర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ హ్యావ్ డస్ నేను ఏమైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నేను తీసుకున్నానో ఆ ఎలిమెంట్స్ తర్వాత ఈ HTML ఎలిమెంట్ ని నేను ఇన్సర్ట్ చేయమన్నా ఇన్సర్ట్ HTML elements sorry nana HTML elements insert HTML elements after the selected elements okay na insert HTML elements after the selected elements అంటే ఏదైతే HTML elements ఉన్నాయో ఓకే నా నేను ఏమైతే HTML elements ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా అంటే నా సెలెక్టెడ్ ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఐ హావ్ టేకెన్ నేను ఏమైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నేను తీసుకున్నానో ఆ ఎలిమెంట్స్ తర్వాత ఈ HTML ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయమన్నా ఓకేనా వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అంటే నేను సెలెక్టెడ్ కొన్ని లిస్ట్ ఆఫ్ నా జావా కోడ్ CSS లో మెథడ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని CSS మెథడ్స్ ఉన్నాయి ఆ CSS సెలెక్టెడ్ ఎలిమెంట్స్ లో ఈ ఎలిమెంట్స్ ని ఎక్కడంటే నేను ఏదైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తీసుకున్నా ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తర్వాత ఈ ఎలిమెంట్స్ HTML ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్ బిఫోర్ insert before అంటే insert before in the sense మనకి insert before ఏం చెప్తుందంటే what does this insert before it gives the information is insert element HTML element before the selected elements insert HTML elements before
సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏదైతే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఉందో ఆ ఎలిమెంట్స్ బిఫోర్ గా ఇన్సర్ట్ చేయమంటున్నాను. ఇట్ ఈస్ ఆస్కింగ్ మై HTML ఎలిమెంట్ టు సెలెక్ట్ బిఫోర్ అంటే ఆ ఎలిమెంట్స్ కి బిఫోర్ గా దీన్ని ఈ HTML ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయమంటున్నాను. అండ్ ఇట్ వాస్ క్వైట్ ఆపోజిట్ టు ది ఇన్సర్ట్ ఆఫ్టర్ అంటే ఇన్సర్ట్ ఆఫ్టర్ కి ఇన్సర్ట్ బిఫోర్ కొన్న దీనికి ఇన్సర్ట్ ఆఫ్టర్ కి క్వైట్ ఆపోజిట్ నానా అంటే నేను ఆ సెలెక్టెడ్ ఇన్సర్ట్ బిఫోర్ యూజ్ చేస్తాం ఏమవుతుంది నా సెలెక్టెడ్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ ఎలిమెంట్స్ వాట్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ ఎలిమెంట్స్ అన్న ఆ ఎలిమెంట్స్ బిఫోర్ ఇది యూజ్ చేయమంటున్నాను. ఓకేనా ఆ ఎలిమెంట్స్ బిఫోర్ దీన్ని యూజ్ చేయమంటున్నాను. ఓకేనా ఆ ఎలిమెంట్స్ బిఫోర్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ టు ఇన్సర్ట్ దిస్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ బిఫోర్ అంటే ఆ ఎలిమెంట్ బిఫోర్ తర్వాత దీన్ని ఇన్సర్ట్ చేయమన్నా అంటే వాట్ దిస్ డూయింగ్ మీన్స్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ ఎలిమెంట్స్. ఓకేనా నేను కొన్ని ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా ఆ ఎలిమెంట్స్ ని నేను ఎక్కడంటే ఐఎమ్ ఆస్కింగ్ టు డిస్ప్లే ఆ ఎలిమెంట్స్ ని ఎక్కడ డిస్ప్లే చేయమన్నా అంటే ఇన్సర్ట్ బిఫోర్ అంటే ఆ ఎలిమెంట్ సెలెక్టెడ్ ఎలిమెంట్ బిఫోర్ దీన్ని ఇన్సర్ట్ చేయమని సేయింగ్ అన్న దిస్ వాస్ ఆల్ అబౌట్ యువర్ మెథడ్స్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ అండ్ దిస్ డిస్క్రిప్షన్. ఓకేనా జావా కోర్ సిఎస్ మెథడ్స్. ఓకేనా ఇవినా నెక్స్ట్ వైల్ కమింగ్ టు యువర్ డూ మ్యానిపులేషన్స్ మెథడ్ నెక్స్ట్ వైల్ కమింగ్ టు టుమారో క్లాస్ అంటే రేపటి క్లాస్కి వస్తే మనం ఏం చూసుకుందాం అంటే వీ కెన్ సీ అబౌట్ ద డూ మ్యానిపులేషన్ మెథడ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్ డూ మ్యానిపులేషన్స్ అండ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్స్ మెథడ్స్ ఏమున్నాయి ఆ టాపిక్స్ ఏంటనేది మనం రేపటి క్లాస్లో చూసుకుందామా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ వల్ దీస్ ఆర్ ద ఇంకా మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా అప్ టు దిస్ ఓన్లీ ఐఎమ్ స్పీకింగ్ అనే ఇంకా చెప్పుకుంటే మనకి హోల్ సెమిస్టర్ సరిపోదు కాబట్టి నేను ఈ అప్ టు ఈ 16 మెథడ్స్ వరకు మీకు డిస్కస్ చేసుకున్నాను. దీ 16 మెథడ్స్ కాకుండా ఇంకా ఉన్నాయి. ఓకేనా ఇఫ్ ఎనీ నెసరీ వస్తే కనుక అవి ఆ ప్రోగ్రామ్ మనం సిఎస్ఎస్ జావా కోర్ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నప్పుడు మీకు ఆ మెథడ్స్ కోసం చెప్తాను. ఈ 16 మెథడ్స్ మొత్తం మనం ఫ్రీక్వెంట్ గా మనం జావా కోర్లో వాడుతున్నాం. రిమైనింగ్ మెథడ్స్ కోసం మనం బాగా చేయట్లేదు. ఆ రిమైనింగ్ మెథడ్స్ ఏమైనా బాగా చేసుకున్నప్పుడు నేను నెక్స్ట్ క్లాస్ లో మనకు వచ్చినప్పుడు నేను చెప్తాను. దీస్ ఆర్ ద మెథడ్స్ మై నెక్స్ట్ విత్ దిస్ ఐ కన్క్లూడ్ దిస్ జావా కోర్ సిఎస్ మెథడ్స్. మై నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి డూ మ్యానిపులేషన్ మెథడ్స్ ఓకేనా కంటెంట్ మ్యానిపులేషన్ ఐ విల్ స్పీక్ టుమారోస్ క్లాస్ నానా. ఓకేనా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ మా.